ప్రపంచవ్యాప్తంగా 59 కోట్ల మంది, మన దేశంలో 9 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ప్రతి 7గురిలో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ప్రతి 7గురిలో 4 అయ్యే అంచనా. డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ. మనము ఈ కాలంలో చాలా మంది చూస్తున్నామండి. అరౌండ్ 60 to 70% పేషెంట్స్ లో, అందరిలో, మనుషుల్లో షుగర్ అనేది చాలా కామన్ గా ఉంటుందండి. సో ఈ షుగర్ వ్యాధి వల్ల కిడ్నీకి వచ్చే సమస్యలు ఏంటో మనం తెలుసుకుందాం. షుగర్ వ్యాధి జనరల్ గా వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 5 to 10 years ఎక్కువ రోజులు కానీ ఉన్నప్పుడు కిడ్నీ ఎట్లయితే మనకు షుగర్ అనేది రకరకాల ఆర్గన్స్ ఇన్వాల్వ్ అవుతుంది, అంటే నరాలు ఇన్వాల్వ్ అవుతాయి, హార్ట్ ఇన్వాల్వ్ అవుతుంది, రక్తనాళాలు ఇన్వాల్వ్ అవుతాయి, అట్లనే కిడ్నీస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయండి. ప్లస్ బ్లాడర్ కూడా కొంతమందికి ఇన్వాల్వ్ అవుతుంది. సో దీన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని కూడా అంటాం. ఎప్పుడైతే ఈ కిడ్నీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరుగుతుందో జనరల్ గా అది షుగర్ కంట్రోల్లో ఉండనిండి ఉండకపోనండి ఏజ్ వైజ్, అంటే ఇప్పుడు షుగర్ కానీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాటిన తర్వాత కిడ్నీ మీద కొద్దిగా గొప్ప ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. దీనిలో ఏమవుతుందంటే నార్మల్ గా మనకున్న ఫిల్టరింగ్ మెకానిజం అనేది కొంచెం దెబ్బతింటుంది. నార్మల్ గా ప్రోటీన్ అనేది లీక్ అవుతుంది నార్మల్ వాళ్ళకి, కానీ వీళ్ళలో ఏమవుతుందంటే ఎప్పుడైతే ఆ ఫిల్టరింగ్ మెకానిజం దెబ్బతింటుందో ప్రోటీన్ లీక్ అనేది స్టార్ట్ అవుతుంది. దాన్ని ప్రోటీన్యూరియా అంటాం. అది స్లోగా పెరిగి నెఫ్రాటిక్ సిండ్రోమ్ రేంజ్ అంటాం, అంటే గ్రామ్స్ లోకి వెళ్ళిపోతుంది, 3 గ్రాములు 4 గ్రాములు. సో అది సివియర్ అన్నమాట. ఇది షుగర్ వల్ల వచ్చే కండిషన్ అండి. సెకండ్ థింగ్ ఏంటంటే షుగర్ లెవెల్స్ ఎవరైతే సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోరో దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ పడి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. దాన్ని పైలోనెఫ్రైటిస్ అంటాం. దీనిలో ఒక రకమైన సివియర్ జబ్బు ఉంటుంది పైలోనెఫ్రైటిస్ లో, దాన్ని ఎంఫెసిమాటస్ పైలోనెఫ్రైటిస్ అంటాం. అంటే దీనిలో గ్యాస్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ అంతా గ్యాస్ ఫామ్ అయ్యి కిడ్నీ ఇమీడియట్ గా డ్యామేజ్ అయిపోయి చాలా మందికి ప్రాణహాని కూడా ఉంటుంది, అంటే చనిపోయే రిస్క్ కూడా చాలా ఎక్కువ అండి. సో ఇది షుగర్ అన్కంట్రోల్ గా పెట్టుకొని ఎవరైతే సరిగ్గా కంట్రోల్ చేయరో అలాంటి వాళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ అండి. అండ్ ఈ షుగర్స్ ఎప్పుడైతే ఎక్కువ అవుతాయో జనరల్ గా యూరిన్ లో కూడా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, కిడ్నీయే కాకుండా మామూలు మూత్రనాళంలో కూడా. సో సిస్టైటిస్ అంటాం, అంటే బ్లాడర్ ఇన్ఫెక్షన్ ని సిస్టైటిస్ అంటాం, లేదా మూత్రనాళంలో వస్తే యూరెథ్రైటిస్ అంటాం. సో ఇవి ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి. షుగర్ ఎవరికైతే కంట్రోల్లో పెట్టుకోరో మన షుగర్ అంతా కూడా యూరిన్ ద్వారానే వెళ్ళేది. సో అందువల్ల యూరిన్ ట్రాక్ లో ఇన్ఫెక్షన్స్ అనేవి రిపీటెడ్ గా వస్తూనే ఉంటాయి. అప్పుడు ఒకసారి మేము టెస్ట్ చేసినప్పుడు వెనకాలకి వెళ్తే షుగర్ చాలా హై లెవెల్స్ ఉంటుంది. సో అదొక కారణం అండి. షుగర్ వల్ల మనకు కిడ్నీ మీద కానీ బ్లాడర్ మీద కానీ ఇన్ఫెక్షన్స్ కానీ దానివల్ల వస్తుంటాయి. షుగర్ ఎక్కువ మందిలో ఎక్కువ రోజులు ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే రక్తనాళాల మీద దాని ఎఫెక్ట్ పడి దానివల్ల బీపీ కూడా రావచ్చండి. సో ఇది సెకండరీగా హైపర్ టెన్షన్ వస్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే మన రక్తనాళాల్లో చేరిపోతున్నమాట. దానివల్ల ప్రిమేచ్యూర్ అథెరోస్క్లెరోసిస్ అంటాం. నార్మల్ గా 60 ఏళ్లకు వస్తుంది మనకు, వయసు భయపడే కొద్దీ రక్తనాళాలు గట్టిపడతాయి. కానీ వీళ్ళకి షుగర్ ఉన్నందువల్ల తొందరగా రక్తనాళాలు గట్టిపడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చండి. వాళ్ళకి బీపీ పెరగచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా షుగర్ వల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ అండి. సో మనం డయాబెటీస్ ని వీలైనంత వరకు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ 3 months ఏదైతే ఉందో HbA1c జనరల్ గా 7 లోపల ఉండాలండి. అండ్ షుగర్స్ కూడా ఫాస్టింగ్ 100, 110 లోపల ఉండాలి. తినిన తర్వాత ఒక 140, 160 లోపల ఉంటే డెఫినెట్ గా మన కిడ్నీస్ మీద ఎఫెక్ట్ తగ్గించుకోవచ్చు, అట్లీస్ట్ ప్రివెంటివ్ గా. అలానే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో ఇవి కొన్ని ట్రీట్మెంట్స్ అండి. ఇవి మనకు కొన్ని వచ్చే కాంప్లికేషన్స్. సో దీనివల్ల మనకు ఎట్లా మనం దీన్ని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, దీనికి ఎలా డయాగ్నోస్ చేయాలి. జనరల్ గా చాలా మందికి యూరిన్ పోసేటప్పుడు నురుగ్గా రావడం జరుగుతుంది, బబుల్స్ వస్తుంటాయి. అది ప్రోటీనూరియా ఉంటే జనరల్ గా రావచ్చండి. సో అందుకని ఏం చేయాలంటే యూరిన్ ఫర్ మైక్రో ఆల్బుమిన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ ఇచ్చినప్పుడు మనకు దానిలో ప్రోటీన్ లాస్ ఉందా లేదా తెలుస్తుంది. అలానే 24 hours అంటే 24 గంటలు యూరిన్ టెస్ట్ చేసినప్పుడు దానిలో ప్రోటీన్ క్రియాటినిన్ చేస్తాము. దానిలో కూడా మనకు ఈ ప్రోటీన్ లాస్ ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అవుతుందండి. ప్రోటీన్ లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే హై ప్రోటీన్ డైట్ ని రెస్ట్రిక్ట్ చేసుకుంటూ, అట్లానే కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి ఏసీ ఇన్హిబిటర్స్ అని, అవి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా ఆల్ఫా ఏఆర్ రిసెప్టార్స్ అని ఉంటాయి, యాంజియోటెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ అని, అవి అయినా వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవి 2 మెయిన్ అండి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, పర్టికులర్ డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. అలానే ఇందాక నేను చెప్పినట్టు షుగర్స్ హై లెవెల్స్ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సో అవి రాకుండా ఉండాలంటే స్ట్రిక్ట్ గా షుగర్ కంట్రోల్లో పెట్టుకోవడము, తర్వాత మనం డైలీ ఎక్సర్సైజ్ ఒకటి చేయడము, డైలీ ఒక 1 hour అన్న మినిమం ఎక్సర్సైజ్ చేయడము, స్వీట్స్ లాంటివి అవాయిడ్ చేయడము, అన్ని ఫ్రూట్స్ లో కూడా వీలైనంత వరకు మేజర్ స్వీట్ గా ఉండే మ్యాంగో కానీ సపోటా కానీ ఇలాంటి కొన్ని స్వీట్ ఉండేవి మానేయాలి. అలాంటివి మనం తినగలిగినవి ఏంటంటే యాపిల్ తినొచ్చండి, అట్లానే బొప్పాయ తినొచ్చు, తర్వాత జామ పండు తినొచ్చు, లేదా మన దానిమ్మ తినొచ్చు. ఇలాంటివి కొన్ని షుగర్ తక్కువ ఉన్న కంటెంట్స్ ఉండేవన్నీ కూడా మనం తీసుకోవచ్చు రెగ్యులర్ గా. అండ్ ఎవరికైతే బ్లాడర్ మీద ఎఫెక్ట్ పడుతుందో అండి షుగర్ వల్ల, వీళ్ళకి ఏంటంటే 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి.
కొద్దిమంది తొందరగా యూరిన్కి వెళ్ళిపోతూ ఉంటారు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ వస్తే ఆపుకోలేరు. సో దాన్ని డయాబెటిక్ సిస్టోపతి అంటాం. దీనిలో ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అని అంటాం ఈ కండిషన్ ని. సో దీనిలో ఏంటంటే మనకు బ్లాడర్ మజిల్ ఎఫెక్ట్ అయ్యి అది చిన్నది అయిపోయి సైజు, దానివల్ల తొందరగా పంప్ చేస్తూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. ఆ మెడికేషన్స్ బ్లాడర్ పంపింగ్ ని తగ్గించడానికి, ప్లస్ బ్లాడర్ ట్రైనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే కీగిల్ ఎక్సర్సైజ్ అని ఉంటాయి. అది మనం రెగ్యులర్ గా యూరిన్ ఆపేసుకుంటాం చూసారా, ఆ కంట్రాన్ని బిగించడం, రిలాక్స్ చేయడం, బిగించడం, అట్లా ఒక 2-3 months కానీ మనం ఎక్సర్సైజ్ చేస్తే ఈ యూరిన్ కంట్రోల్ అనేది మనకు బ్యాక్ వచ్చేస్తుంది. రెండో రకమైన ప్రాబ్లం ఏమొస్తుందంటే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి బ్లాడర్ అనేది కంప్లీట్ గా పంపింగ్ అనేది పోతుందండి. సో బ్లాడర్ ఏమవుతుందంటే డిస్టెండ్ అయిపోతుంది కంప్లీట్ గా, బెలూన్ లాగా. సో యూరిన్ లోపల మిగిలిపోయి యూరిన్ అనేది ట్రికిల్ అవుతూ ఉంటుంది. అంటే కంటిన్యూస్ గా యూరిన్ డ్రాప్ అవుతూ ఉంటుంది. సో పక్కలన్నీ తడిసిపోతూ ఉంటాయి అనమాట. సో దీన్ని ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్ అంటాం, లేదా క్రానిక్ యూరినరీ రిటెన్షన్ అంటాం. ఇది ఏంటంటే బ్లాడర్ మసిల్ పంపింగ్ చేయలేక పైనుంచి అది బ్లాడర్ ఫుల్ అయిపోయినప్పుడు యూరిన్ అనేది లీక్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే 2 రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. బ్లాడర్ పంపింగ్ ఒక టాబ్లెట్స్ ఉంటాయి, అవి చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే యూరిన్ పైప్ ఒకటి పెడతాము. కొద్ది రోజులు ఆ బ్లాడర్ ష్రింక్ అయిన తర్వాత పైప్ తీసి చూస్తాం. మందుల మీద మేనేజ్ అయితే వెల్ అండ్ గుడ్. అవ్వని పక్షంలో ట్యూబ్ పెట్టుకొని తీసేసుకుంటూ ఉండాలి యూరిన్ ఎవ్రీ 4 hours ఒకసారి. దాన్ని CIC అంటాం, ఇంటర్మిటెంట్ క్యాథటరైజేషన్ అంటాం. సో ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళందరూ కూడా షుగర్ ని కంట్రోల్లో పెట్టుకుంటే ఇన్ఫెక్షన్స్ అనేవి మనం అవాయిడ్ చేయొచ్చండి. దానివల్ల వచ్చే ఎనీ ప్రాబ్లమ్స్, అండ్ ఎక్కువ కాలం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మీరు షుగర్ అనేది ఒక 5-10 years అయిన తర్వాత రెగ్యులర్ చెకప్ లో ఉండాలి. యూరాలజిస్ట్ ని కానీ నెఫ్రాలజిస్ట్ కానీ సంప్రదించి ఈ యూరిన్ ఫర్ మైక్రో ఆల్బుమిన్ ఒకటి చేయించుకోవడం. అట్లానే బ్లాడర్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే యూరిన్ ఎక్కువ సార్లు వెళ్తున్నా అట్లాంటి వాటికి యూరోడైనమిక్ స్టడీ అని ఒక టెస్ట్ ఉంటుందండి. అది ఒకటి చేయించుకుంటే మనకు బ్లాడర్ ఫంక్షనింగ్ ఎలా తెలుస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మనకు ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది.